Hello guys, welcome to Manahala cooking వీడియోస్. షీర్ కుర్మా ఎలా చేయాలో బక్రీద్ పండగ. ఓకే, మ్యారేజ్ అయినాక ఫస్ట్ టైం ఈ పండగ రావడం చాలా హ్యాపీ. ఓకే, ఇంకొకటి ఇమే షీర్ కుర్మా ఎలా చేస్తారు కామెంట్ చూడండి. ఫస్ట్ నైట్ ఇవన్నీ సోప్ చేసుకున్నాం, అంటే నానబెట్టుకున్నప్పుడు బాదం అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టుకున్నాక మార్నింగ్ చూసాను మంచిగా నానినాయి. తర్వాత ఇవన్నీ ఇంకా ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేయమని చెప్పాను మా ఆయన. ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేసిన తర్వాత అన్నీ అంటే బాదం పిస్తా అవి కట్ చేశాను. తర్వాత కొబ్బరి ఇలాచి కూడా ఇలానే పొడిగా కట్ చేయమని చెప్పాను చిన్న చిన్నగా. ఇంకా ఇలా కట్ చేస్తుండు నాకు ఇక్కడ చూడండి, బాదం ఇవన్నీ ఇలా కట్ చేసిన తర్వాత ఇది ఏం పేరు నాకు తెలియదు, ఇది కిస్మిస్, తర్వాత కొబ్బరి, తర్వాత ఇలాచి ఇలా కట్ చేశారు. తర్వాత ఒక నెయ్యి ప్యాకెట్లు తెచ్చిండు, 4 తెచ్చిండు అనుకోండి, కింద కూడా ఉన్నాయి. మళ్ళీ ఏంటి 2 నెయ్యి ప్యాకెట్లు తెచ్చిండు అని అనుకోకండి ప్లీజ్. ఆ తర్వాత ఇక్కడ ఇట్లా ఒక బాండి పెట్టాను, ఒక బౌల్ పెట్టాను. బౌల్ పెట్టేసి ఇంకా ఇలా బౌల్ పెట్టేసి గీ చిన్నగా సిలిండర్ చాలా చిన్నగా పెట్టుకొని ఇంకా ఇలా నెయ్యి మొత్తం అందులో వేస్తున్నాము. గీ మొత్తం వేసిన తర్వాత కొంచెం నెయ్యి వేగిన తర్వాత బాదం అవి వేసేయాలి. అవి కట్ చేసుకున్నవన్నీ వేసేసి ఇలా కొద్దిసేపు కలపాలి. అవి గోల్డెన్ అంటే అంత గోల్డెన్ కాదు, నార్మల్ గోల్డెన్ వచ్చేంత వరకు అయితే కలిపేసేయాలి. కలిపేసినాక ఇలా చూడండి, కలుపుతుంటే స్మెల్ మాత్రం హైలైట్ వచ్చింది, ఎందుకంటే గీ కదా. గీ పెద్ద ప్యాకెట్, మేము ఒక గీ డబ్బా కొనాలనుకున్నాం అప్పుడు. తర్వాత ఇంకా ఇట్లా చేస్తున్నప్పుడు అయితే నాకైతే బాగా అనిపించింది, స్మెల్ బాగా వచ్చింది అనుకోండి. నాకు అంత స్వీట్ అంత నచ్చదు అనుకోండి, ఎందుకో నాకు స్వీట్ సేమియా అవి తినాలనిపించదు. ఓకే, తినాలి ఫెస్టివల్ కాబట్టి కొంచెం తినేసాను అనుకోండి. ఇంకా ఇలా కట్ చేసినాక ఇంకా ఇవన్నీ ఇట్లా వేసుకున్న తర్వాత ఇక్కడ కిస్మిస్ వేసిన తర్వాత ఇంకా దాని పేరేంటో నాకు తెలియదు, గుర్తులేదు, అది మా ఆయనకు తెలుసు. ఇంకా ఇలా వేస్తున్నాం. వేసేసి మళ్ళీ అవి కొబ్బరి కూడా వేసేసి కలపమని చెప్పాడు. కలిపేసాను. కలిపేసినాక చాలా నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమంది అంటే మీకు చూసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా ఇలా కలిపేసిన తర్వాత చూడండి, ఇట్లా కిస్మిస్ తొందరనే వేగినాయి, కానీ అవి కొంచెం వేగడం కొంచెం కష్టమైంది. కిస్మిస్ మొత్తం తీసేసి అవి వేయించాను, ఆ వీడియో పెట్టలేను, అది మర్చిపోయాను. ఇంకా తర్వాత అన్నీ ఒకటేసారి ఎందుకు వేసుకోవాలి అని అనుకోవచ్చు మీరు. ఓకే, అంటే చేసినాం అంతే, అది అయిపోయింది అనుకోండి. తర్వాత సేమియా తీసుకొని సేమియా మొత్తం ఇలా తీసుకొని కొన్ని ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, మేము ఎక్కువ తీసుకున్నాం. మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి ఓకే. సేమియా ఇలా తీసుకొని ఇలా కట్ చేసేసాం. మొత్తం ఇలా కట్ చేసేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి ఇంకా మొత్తం ఇట్లా విరగొట్టిన తర్వాత ఇంకా మంచిగా విరగొట్టిన తర్వాత ఆల్రెడీ పాలు పొయ్యి మీద పెట్టేసాం. పాలు కాగుతూనే ఉన్నాయి. ఇట్లా కలుపుతూనే ఉండమని చెప్పాను, కలుపుతూనే ఉంటున్నాను అప్పుడప్పుడు. ఓకే, ఇద్దరం చేసుకుంటాం, ఒక్కరని కాదు, మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి పని చేసుకుంటాం అనుకోండి. ఇంకా ఇలా కలుపుతూనే ఉన్నా మంచిగా టేస్ట్ రావాలని, ఇట్లా మంచి క్వాంటిటీ రావాలని ఇంకా ఇలా కలుపుతూనే ఉన్నా పాలని. తర్వాత ఇంకా చూడండి ఎంత బాగా అనిపించింది అంటే నాకైతే సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. పాలు ఎలా కలుపుతూనే ఉన్నా, ఏదో మేము రూమ్లో ఉన్నప్పుడైతే నేను బ్యాచిలర్గా ఉన్నప్పుడైతే తొందరగా పాలు కాగబెట్టుకొని తొందర చాయ్ చేసుకొని తాగడం అంతే. అదే సేమియా కూడా ఏదో 1-2 టైమ్స్ అట్లా బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు చేసుకున్నాం తప్ప ఎప్పుడు అంతా చేసుకోలేదు, ఎందుకంటే నాకు స్వీట్ నచ్చదు. మా ఫ్రెండ్స్ చేసుకున్న వాళ్ళు తినేవాళ్ళు, కానీ నేను అస్సలు నేను తిననబ్బా, మీరే చేసుకొని తినండి అనే ఒక థాట్లోనే ఉంటుండే అంతే. ఒక్కసారి అనుకుంటా నాకు సేమియా తినాలి అనిపించింది, ఒకసారి అప్పుడు చేసుకొని తిన్నా అంతేగాని నాకు అంత నచ్చదు స్వీట్. అది సేమియా నచ్చదు మెయిన్, ఎందుకో. అవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఇవన్నీ ఇలా చేసేసాను, ఇలా వేయించినాను. గీలు వేసి ఇవి కూడా చూడండి కొంచెం గోల్డెన్ వచ్చిన వరకు ఇట్లా వేసాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక నెయ్యి ప్యాకెట్ వేసేసి గీ ప్యాకెట్ వేసిన తర్వాత ఇంకా మొత్తం కొంచెం సేమియా ఉంది కదా, ఆ సేమియా మొత్తం ఇలా
ఇందులో వేసాను. అది బౌల్లో వేసేసాను, బాండీలో వేసేసాము. బాండీలో వేసిన తర్వాత అది వేసిన తర్వాత కలపడానికి వస్తలేదు. వామ్మో దేవుడా అని మళ్ళీ ఇంకో స్పూన్ తీసుకున్నాను. వీడియో ఆన్ చేసి స్పూన్ తీసుకొని స్పూన్తోనే ఇంకా అవి అటు ఇటు కలిపేసి అది కొంచెం అది వచ్చిన తర్వాత ఓకే ఇలా అయిపోయాయి. చాలా టేస్ట్ నిజంగా సేమియా మాత్రం చాలా టేస్టీగా అనిపించింది. మీకేమనిపించింది అంటే మీరు చూస్తుంటే ఎలా అనిపించిందో తెలియదు. పర్టికులర్గా మంచిగా నేర్చుకొని ఇంకా మంచి వీడియో అయితే పక్కా చేస్తాను నేనైతే. ఆయన అడిగితే ఆయన చెప్పారు. ఆ వీడియో మాత్రం పక్కా చేస్తాను. ఇంకా మళ్ళీ పాలు మగ్గుతున్నాయి, పాలు మరుగుతూనే ఉన్నాయి, మరుగుతూనే కొన్ని పాలు తీసేసాం అనుకోండి, ఎందుకంటే సాయంత్రం టీకి అయితే కదా అన్ని పాలు ఏం చేస్తాం కదా మనకే కదా అనుకొని కొన్ని పాలు తీసేసాం అనుకోండి. ఇంకా పాలు సేమియా ఇలా చేసిన అయితే ఇంకా ఇదేమంటారు అది వేసేసాము. అప్పుడు పేరెంట్స్ వాళ్ళకి గుర్తుకొస్తుంది, సడన్గా చదివినప్పుడు గుర్తుకొస్తుంది. మిల్క్ మేడ్ వేసేసాము. మిల్క్ మేడ్ వేసిన తర్వాత అది కలుపుతూనే ఉండాలంట. అది మిల్క్ మేడ్ వేసిన తర్వాత ఇంకా ఇలా కలుపుతూనే ఉన్నాను. కలుపుతూనే ఉన్న తర్వాత ఇంకా అది కొంచెం అంటే అది స్వీట్ అవుతుంది కదా, అదేమో అంత టేస్టే లేదు మిల్క్ మేడ్. అది నాకు నచ్చలేదు. అరే ఎందుకు తీసుకొచ్చినారా బాబోయ్ అనిపించింది. తర్వాత ఇంకా ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ మిల్క్ మేడ్ అదంతా వేసినాక డ్రై ఫ్రూట్స్ వేసాము. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఇంకా మంచిగా అనిపించింది నాకు. ఎందుకో డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసిన తర్వాత అయితే సూపర్ అనిపించింది. ఎందుకు చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా ఇలా వేసిన తర్వాత చాలా నిజంగా చాలా టేస్టీ అంటే అప్పుడు ఏం తినలేం కానీ టేస్టీ అంటే అవన్నీ కలుపుతుంటే ఎందుకు బాగుందిరా బాబు ఇదే అని ఒక థాట్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపిస్తుందో ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఇలా కలిపిన తర్వాత లాస్ట్లో ఇలాచీలు ఇట్లా తీసేసి ఇలాచీలు కూడా వేసాను. ఓకే. ఇప్పుడు కరెక్ట్ రాకపోయినా తర్వాత ఫ్యూచర్లో మొత్తం మంచిగా నేర్చుకొని మంచిగా చేయడం అయితే నేర్చుకుంటా అని నా ఒపీనియన్ అంతే. ఓకే నేర్చుకుంటావా పక్కా అంటే పక్కా నేర్చుకుంటా 100%. ఏదైనా నేను అనుకుంటే మాత్రం పక్కా చేయడానికైతే నేను వెనకాడను. తర్వాత లాస్ట్లో సేమియా వేసినాం చూడండి ఫ్రెండ్స్. సేమియా వేసిన తర్వాత ఒక భయం అవుతుంది, చప్పున పడుతుంది ఏంటి అని ఒక భయం. తర్వాత వేసినాము అట్లనే సేమియా వేసేసి ఇలా వేసి కలిపినాక అది సేమియా తొందరనే ఉడుకుతుంది కదా, ఆల్రెడీ పాలలో తొందరనే ఉడికినాక ఓకే కరెక్ట్ తక్కువ తెలియదు మా ఆయన చెప్పాడు. అదే సేమియా ఫస్ట్ చక్కెర వేస్తే సేమియా ఉడకదంట. చక్కెర కొంచెం ఉడికినాక చక్కెర వేసాము. మేమైతే కొంచెం వేసాము, ఎందుకంటే ఆల్రెడీ మిల్క్ మేడ్ వేసాము కాబట్టి అంతా వేయొద్దు. అయినాక ఇక్కడ చూడండి సేమియా ఉడుకుతుంది, ఎంత క్యూట్ అనిపించింది. నిజంగా చాలా మంచిగా అనిపించింది, చాలా మంచిగా టేస్ట్ కూడా అనిపించింది. తర్వాత లాస్ట్లో కొంచెం చక్కెర వేసాము, ఒక 2 స్పూన్స్ అంతే, ఎక్కువ వేయలేదు. మేము ఆల్రెడీ నేను చక్కెర కూడా ఎక్కువ తినమనుకోండి, స్వీట్ కూడా ఎప్పుడో ఒకసారి అలా. ఇంకా తర్వాత ఒక ముందు సేమియా ఎక్కువ తినబుద్ధి కాదు అదొక్కటే. అయినాక ఇంకా ఇలా కలిపేసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. ఒక 5 మినిట్స్ అలానే పెట్టేసి నేను కలుపుతుండే, అతను కూడా కలుపుతుండే. కలిపిన తర్వాత ఇంకా ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. ఒక దాంట్లో తీసుకొని బౌల్లో వేసుకుంటున్నాం. బౌల్లో వేసుకున్నట్లయితే నాకైతే భలే అనిపించింది, క్యూట్ అనిపించింది. చాలా చాలా టేస్టీగా కూడా అనిపించింది ఫ్రెండ్స్. నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఇలా బౌల్లో వేసుకొని ఇంకా తినడం స్టార్ట్ చేసినాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. నిజంగా మీకు కానీ నచ్చుతానే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.